రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బాలింత ప్రాణాలు తీసి పసికందును అనాథను చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బాలింత సరి అయిన వైద్య పరీక్షలు అందక ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. దీని మీద ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదిక వివరాల ప్రసూతి సమయంలో డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆమె ప్రాణాలు పోయేంత పరిస్థితి ఏర్పడితే, ప్రసవం అనంతరం మరొక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆమె ప్రాణాలే పోయాయని, అసలు ప్రభుత్వం ఉన్నది ప్రజల ప్రాణాలు కాపాడడానికా లేక తీయడానికా అని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ధ్వజమెత్తారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రి మీద ఉన్న మక్కువ ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. పేద ప్రజల ప్రాణాలు పోయినా కూడా పెద్దలు జేబుల్లోకి డబ్బులు వెళ్లడమే వీళ్ళ ప్రధాన లక్ష్యంగా కనబడుతుందన్నారు. తల్లిని కోల్పోయి అనాథైన ఈ పసికందుకు నష్టపరిహారం కింద ₹1 కోటి ఈ పాప పేరు మీద ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తక్షణమే చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్కు లైట్లను మంజూరయ్యిందని ప్రకటన వచ్చిన వెంటనే ప్రజా ప్రతినిధులు సోషల్ మీడియా రీల్స్ పోస్టులు ఒకటేంటి రకరకాల విచిత్రాలు గత రాత్రి నుంచి చూస్తూనే ఉన్నాం. ఏమైనా ఫ్లైఓవర్ మొదలయ్యి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా లైట్లు శాంక్షన్ చేయించిన తూర్పుగోదావరి జిల్లాలో 5 ప్రజా ప్రతినిధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలుపుతుందన్నారు. ఈ కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత పేద ప్రజలకి అన్యాయాలు, అవమానాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రాజమండ్రిలో ఒక ఉదాహరణ, మేము గతంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాము. ఒక ఘటన, నిండు గర్భిణి పేద మహిళ, 20 సంవత్సరాల వయసు. ఆ వయసులో డెలివరీకి 9వ నెల పూర్తయి అక్కడికి వచ్చిన తర్వాత ఆ నిండు గర్భిణిని ఈ ప్రభుత్వ వైద్యులు చంపేసిన విధానం, మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళ నిర్లక్ష్యం వలన చంపేసిన విధానం. ఇవాళ తల్లి చనిపోయింది, చంటి పాప బతికి ఉంది. ఇవాళ డాక్టర్లు కూడా ఇచ్చిన రిపోర్ట్ గురించి కూడా నేను చెప్తా ఉన్నా. ఎంక్వైరీ రిపోర్ట్లో ఇవాళ డాక్టర్స్ ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ ఇదండి. ఈ ఎంక్వైరీ రిపోర్ట్లో ఒక్కసారి చదువుతాను. ఫైనల్ ఒపీనియన్, ఆఫ్టర్ కేర్ఫుల్ రివ్యూ ఆఫ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఈవెంట్స్ ఇట్ ఈస్ ఒపైన్డ్ దట్ దేర్ వాజ్ అ గ్రాస్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ డాక్టర్ అనిత, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గైనకాలజీ, పర్టికులర్లీ బిట్వీన్ 11 AM to 3 AM for not attending and not properly examining the patient during a critical period. క్లియర్గా ఇది రిపోర్ట్, గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఎవరికి? టు ద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, విజయవాడ. అంటే కలెక్టర్ గారికి కూడా నాకు తెలిసి ఒక కాపీ ఇచ్చి ఉంటారు. ఇంకొకటి సెకండ్ ఏంటంటే, పోస్ట్ ఆపరేటివ్లీ Dr. Sirisha, Associate Professor, Department of Gynecology, also failed to shift the patient for an ECG which was necessary for the management of shock. అని క్లియర్ కట్గా ఎవరు ఇచ్చారు ఈ రిపోర్టు? అడిషనల్ డిఎంఈ ఆర్ సూపర్నెంట్ GTGH రాజమహేంద్రవరం ఇచ్చిన రిపోర్ట్ ఇది. అంటే ఎంత అన్యాయం జరుగుతూ ఉందో చూడండి. ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించండి.